స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల రేసులో దూసుకుపోతున్న నాని లేటెస్ట్గా తీసుకున్న ఒక నిర్ణయంతో రామ్ చరణ్తో నాని సమవుజ్జిగా ఫీల్ అవుతున్నాడా అనే సెటైర్లు అతడిపై పడేలా చేస్తోంది. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాల్లోకి వెళ్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సామాన్యంగా రచయితలు, దర్శకులు ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని ఒక కథను తయారు చేసి ఆ హీరోని ఆ కథ ద్వారా బుట్టలో పడేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ కథను ఆ హీరో తిరస్కరించినప్పుడు అదే కథను వేరే హీరోకి వినిపించి అతడి డేట్స్ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. అయితే యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ రామ్ చరణ్ని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన కథకు ఇప్పుడు నాని ఓకే చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది. దీనికి కారణం నటన విషయంలో, పాత్రల ఎంపిక విషయంలో రామ్ చరణ్, నానీలు భిన్న ధృవాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. హీరో ఇమేజ్కి ప్రాధాన్యత చరణ్ ఇస్తే ఇమేజ్ లేని పాత్ర అయినా చేయడానికి నాని రెడీ అంటాడు. ఈ వైరుధ్యంలో చరణ్ కోసం వ్రాసిన స్క్రిప్ట్ నానికి ఎంతవరకు సూట్ అవుతుంది అన్న చర్చలు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు టాక్. ఆ రెండింట్లో ఒక నెగిటివ్ షేడ్ పాత్ర అని అంటున్నారు. ఇప్పటికే రకరకాల ప్రయోగాలు చేసి సక్సెస్ని అందుకున్న నాని చరణ్ తిరస్కరణకు గురి అయిన కథలో ఏ పాయింట్ చూసి ఇష్టపడి నటిస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. మరి ఈ ప్రయోగం నానికి ఎటువంటి రిజల్ట్ని ఇస్తుందో చూడాలి. రామ్ చరణ్తో సమవుజ్జిగా ఫీల్ అవుతున్నాడా నాని? చరణ్ ఇమేజ్ ఏంటి, నాని ఇమేజ్ ఏంటి అనే విషయం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది.